ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభవందనాలు. అందరు బాగున్నారా? బాగున్నాం. దేవుని యొక్క లేఖనంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం తడువు చేయకుండా. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాల నుంచి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారా స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. చాలు. ప్రియ దేవుని పిల్లరా, పరిశుద్ధ దేవుని లేఖనం ఈరోజు ఒక అద్భుతమైన దేవుని యొక్క వాక్యాన్ని మనము వివరంగా వినబోతున్నాం. ఇక్కడ లోకంలో, ఈ లోక సామ్రాజ్య జీవితంలో మానవుడు ఎలా జీవిస్తున్నాడు, మానవునికి ఎటువంటి జ్ఞానం కావాలి, మనిషికి ఏ జ్ఞానం అవసరం, మనుషుడు ఎలా ప్రవర్తించాలి, మనిషి ఎలా నడవాలి అని రాజు సొలొమోను తాను పొందిన దైవజ్ఞానము సామెతల నుండి చక్కని విశేషమైన సంగతులను తెలియజేస్తున్నాడు. ఈ సామెతల గ్రంథములో మనం గమనించగలిగితే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా జ్ఞాన ఉపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వింటలేదు కదా, పాస్టర్ గారుల మాట వింటారండి. నాకు డౌటు, పాస్టర్ గారు గొంతు చింపుకొని వాక్యం చెప్పడం తప్ప అలా ఉండాలి, ఇలా ఉండాలి, మారాలి, మార్పు చెందాలని ప్రసంగం తప్ప మార్పు చెందేవారు చాలా సహజం. కానీ ఇది మా మీద ఉంచబడిన భారం కాబట్టి, దేవుడిచ్చిన పని కాబట్టి, నీతి కొరకు మేము బోధించాలి కాబట్టి, బోధించకపోతే ఆయన మమ్మల్ని ఊరుకోవట్లేదు కాబట్టి మేము బోధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు యవనస్తుల గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే సంఘములో వృద్ధులు మాత్రమే ఉంటారా? యవనస్తులు ఉండరా?